తూర్పు ఉత్తరప్రదేశ్ సరిహద్దు గ్రామం బెల్వాలో అప్పుడు తెల్లవారుజామున 4 గంటలవుతోంది. చల్లని గాలిలో పొయ్యి నుండి పొగ వస్తోంది. కాని ఒక ఇంట్లో మాత్రం పొగ కాదు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. 28 ఏళ్ల సరిత తన 20 రోజుల పసిబిడ్డను ఒడిలో పట్టుకుని ఓ మూలలో కూర్చునుంది. ఆమె భర్త మోహన్ 3 రోజుల క్రితమే అప్పుల బాధ భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వడ్డీ వ్యాపారి బుల్లెట్ సింగ్ ఆ అప్పు కోసమే ఆమె ఇంటి తలుపులు బద్దలు కొడుతున్నాడు. ఇంకెంతకాలం దాక్కుంటావో? నీ భర్త నా 50,000 రూపాయలు ముంచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మర్యాదగా డబ్బులైనా ఇవ్వు, లేదా ఈ ఇల్లు ఖాళీ చెయ్యి. నేను ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాను. బుల్లెట్ సింగ్ గారు, మోహన్ ఇప్పుడు ఈ లోకంలో లేరు. మీ అప్పు నేను తీరుస్తాను. నాకు కొంచెం సమయం ఇవ్వండి. నా దగ్గర 2 బిగాల భూమి ఉంది. అది అమ్మేసి మీ పైసలు ఇచ్చేస్తాను. అమ్ముతావా? ఆ భూమిని మోహన్ ఎప్పుడో నా పేరు మీద రాసిచ్చాడు. ఒక కాగితం మీద సంతకం కూడా చేసేశాడు. ఇప్పుడు నీ మీద జాలితోనే బయటికి వెళ్ళడానికి సమయం ఇస్తున్నాను. 3 రోజుల్లోగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే బుల్డోజర్ వచ్చేస్తుంది. బుల్లెట్ సింగ్ వెళ్ళిపోగానే సరిత కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. ఆమె తోడికోడలు రాధ అప్పటిదాకా వెనుక గదిలో ఉండి ఇదంతా వింటోంది. ఆమె ముందుకు వచ్చింది. రాధ భర్త సురేష్ మోహన్ చనిపోయిన వెంటనే సరితతో ఉన్న సంబంధాలన్నీ తెంచుకున్నాడు. వదినా, ఇప్పుడు నువ్వు ఇక్కడ్నుండి వెళ్ళిపోవడమే మంచిది. బుల్లెట్ సింగ్తో పెట్టుకోవడం కంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవడమే ఉత్తమమని సురేష్ చెప్తున్నారు. నా పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయకు. రాధా, ఇదే ఇంట్లోకి నువ్వు పెళ్లి కూతురిగా వచ్చినప్పుడు నిన్ను నేనే ఆహ్వానించాను. ఆ రోజు నీ చేతులకు గాజులు కూడా నా చేతులతోనే తొడిగాను. ఈరోజు నా దుస్థితి చూస్తుంటే నీకు ఏమాత్రం జాలి కలగటం లేదా? జాలితో పొట్ట నిండదు వదినా. ఆ బుల్లెట్ సింగ్ ఒక్కసారి పట్టువారి ఇంటినే తగలేశాడు. మనం అతనితో పోరాడి ఏం చేస్తాం? సరిత తన చిన్న బిడ్డ వైపు చూసింది. ఆమె ఆ బాబుకి అర్జున్ అని పేరు పెట్టుకుంది. ఆ పసివాడు నవ్వుతున్నాడు. బహుశా తన తల్లి ఈరోజు ఒక యుద్ధంలో ఓడిపోతోందని వాడికి తెలుసేమో. సరిత ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె లేచి ఒక సంచిలో తన బట్టలు సర్దుకుని ఎవరికీ ఒక్క ముక్క కూడా చెప్పకుండా బయటికి నడిచింది. గ్రామ చీకటి వీధుల్లో ఆమె ఒంటరిగా సాగిపోతోంది. ఆమె చేతిలో ఒక మట్టి ప్రమిద ఉంది. దాన్ని ఆమె తన అత్తగారి జ్ఞాపకార్థం జాగ్రత్తగా దాచుకుంది. అదే ఆమె ఆఖరి ఆస్తి. మోహన్, నువ్వు వెళ్ళిపోయావు, కాని నేను వెళ్ళను. నాలో ఆడుపులి గుండె ఉందని నువ్వు చెప్పేవాడివి కదా. ఈరోజు ఆ పులి మేల్కొంటుంది. అర్జున్ కోసం, నీ కలల కోసం. అవసరమైతే రాత్రిపూట చెట్టు కింద పడుకుంటాను. తోపుడు బండి మీద కూరగాయలు అమ్ముతాను. కాని ఈ భూమిని మాత్రం ఆ దోపిడీదారుడికి బదలన. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పాత నిర్మానుష్యమైన ఆలయానికి సరిత చేరుకుంది. అక్కడ ఒక వృద్ధురాలు ఉండేది. అందరూ ఆమెను గంగామాయి అని పిలుస్తారు. గంగామాయి వయసు 100 ఏళ్లకు పైమాటే. కాని ఆమె కళ్లలో ఒక జ్యోతిష్యుడికి ఉండేంతటి తీక్షణమైన మెరుపు ఉంది. రా తల్లిరా, నీ ప్రమిద ఆరిపోయింది. కాని నీ గుండెల్లో ఆశ అనే దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. నీ గురించి నాకు చింతలేదు. ఎవరి నుదుటి మీదైతే రాజతిలకముందో ఆ బిడ్డ గురించే నా ఆలోచనంతా. రాజతిలకమ్మా? అవ్వా, వీడొక బిచ్చగాడి కొడుకు. వీడికి వేసుకోవడానికి కనీసం బట్టలు కూడా లేవు. కలల్లేనివాడే నిజమైన బిచ్చగాడు. నీ దగ్గర కలలున్నాయి తల్లి. ఇక పడుకో. రేపు ఉదయం నుండి నీకు పరీక్ష మొదలవుతుంది. 3 పరీక్షలు. 1 ఆశ, 2ది భయం, 3ది నమ్మకం. ఈ 3 నువ్వు నెగ్గితే నీ అర్జున్ ఒకరోజు ఈ ఊరికి యజమాని అవుతాడు. సరితకు ఏమీ అర్థం కాలేదు.
కాని ఆ అవ్వ చెప్పినట్లుగానే ఆ రాత్రి అక్కడే గడిపింది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి గంగామాయి అక్కడ లేదు. ఆమె ఉన్న చోట ఒక చెక్క బొమ్మ, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది: బిడ్డ, మార్కెటుంది, అక్కడికి వెళ్ళు. ఒక వ్యాపారి నీకు ధనవంతురాలివి అయ్యే దారి చూపిస్తాడు. కాని ఆ దారిలో అడుగుపెట్టే ముందు 10 సార్లు ఆలోచించు. పద అర్జున్, ఈరోజు నీ తల్లి నీకోసం కేవలం రొట్టె మాత్రమే కాదు, ఒక పాఠం కూడా తీసుకువస్తుంది. కాని నీ అమ్మ మాట ఇస్తోంది, నీ పేరు మీద ఎప్పటికీ ఏ మచ్చ పడనివ్వదు. బెల్వా గ్రామం యొక్క సంత ఉదయం నుండే సందడిగా ఉంది. సరిత తన బిడ్డను ఒక గుడ్డతో వీపుకు కట్టుకుని సంత వైపు బయలుదేరింది. ఆమె వద్ద మొత్తం కలిపి 200 రూపాయలు ఉన్నాయి. అవి కూడా తన తల్లి నగలను తాకట్టు పెట్టి తెచ్చుకున్నవి. ఏదో ఒక పని దొరుకుతుందని ఆమె ఆశపడింది. కాని ఆమెకు పని దొరకలేదు. సరికదా, ఒక తప్పుడు ప్రలోభం ఎదురైంది. అన్నయ్య, నాకు పని కావాలి. ఏ పనైనా పర్వాలేదు. కూరగాయలు సర్దటం, శుభ్రం చేయటం, ఏదైనా సరే. పో ఇక నుండి. తల్లివయ్యావు, ఇంట్లో కూర్చోక ఇక్కడికెందుకు? నీకు పనులు నేర్పించే ఓపిక మాకు లేదు. సరిత 10 దుకాణాల చుట్టూ తిరిగింది. ప్రతి చోట ఒకటే సమాధానం: ఆడది పనిచేస్తుందా? బిడ్డను పెంచుకుంటూ ఇంట్లో ఉండు. అప్పుడే ఒక దుకాణంపై ఆమె కన్ను పడింది. నెయ్యి మరియు నూనె, హోల్సేల్ మరియు రీటైల్. దుకాణం లోపల కూర్చున్న సేట్ ధన్రాజ్ ఆమెను చూసి నవ్వాడు. రామ్మా తల్లి, పని కావాలా? ఎంత డబ్బు కావాలి? సేట్జీ, నాకు రోజువారీ పని కావాలి. కష్టపడి పని చేస్తాను, జీతం తీసుకుంటాను. రోజువారీ పనా? అది చాలా కష్టమైన పని. విను, ఒక ఉపాయం చెబుతాను. నెలకు 50,000 సంపాదించవచ్చు. కేవలం నీ చేతులు, నీ పేరు ఉంటే చాలు. ఎలాంటి పని అది? ఇది చూడు, ఇది ప్లాస్టిక్ నెయ్యి. అసలు నెయ్యి వాసన, అసలు నెయ్యి రంగు ఉంటుంది. కాని ఇది పెట్రోల్ మరియు కెమికల్స్తో తయారైంది. నువ్వు దీన్ని అసలు నెయ్యి డబ్బాల్లో నింపి అమ్మాలి. ఊరంతా అమ్మేయాలి. కిలో తయారీ ఖరీదు 50 రూపాయలు. అమ్మేది 300కు. మిగిలిన లాభమంతా నీదే. సరిత కళ్ళు తేలేసింది. ఆమె ఆ సీసాను వాసన చూసింది. అందులో నుండి కాలిన ప్లాస్టిక్ లాంటి దుర్వాసన వస్తోంది. అదే సమయంలో ఆమె ఒడిలో ఉన్న అర్జున్ ఒక్కసారిగా తుమ్మాడు. ఛూ! ఆ తుమ్ము సరితకు ఒక ప్రమాద హెచ్చరికలా అనిపించింది. సేట్జీ, ఇది విషం. ఏ బిడ్డ అయితే ఇది తింటాడో వాడి పొట్టలో పురుగులు పడతాయి. ఇతరుల ప్రాణాలు తీసి నేను నా కడుపు నింపుకోలేను. ఎంత అమాయకురాలివి! ఈ ఊరి జనం అసలు నెయ్యి ధర భరించలేరు. నువ్వు వాళ్లకు తక్కువ ధరకే నెయ్యి ఇస్తున్నావు. నిజానికి నువ్వు వాళ్లకు సాయం చేస్తున్నావు. సాయమా? సేట్జీ, విషం ఇవ్వడం సాయం ఎలా అవుతుంది? జనం అసలైనది కొనలేకపోతే వాళ్ళని చావనివ్వాలా? లేదు సేట్జీ, నేను రొట్టె కోసం అలమటించినా పర్వాలేదు కాని ఈ చేతులు ఎప్పటికీ నకిలీ నెయ్యిని ముట్టుకో. సేట్ ధన్రాజ్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. అతను ఆ సీసాను తిరిగి యథాస్థానంలో ఉంచి సరితను తీక్షణంగా చూశాడు. సరే, నీ ఇష్టం. కాని గుర్తుంచుకో, బెల్వా గ్రామంలో 2 దారులున్నాయి. ఒకటి నా దారి, రెండోది బుల్లెట్ సింగ్ దారి. నువ్వు ఎవరి పక్షాన నిలబడకపోయినా మధ్య రోడ్డు మీద చస్తావు. మధ్య రోడ్డు మీద చావడమే మేలు. కనీసం నా చేతులతో నేను చస్తాను తప్ప వేరే వాళ్ల చేతుల్లో కాదు. సరిత సంత నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె మనసు చాలా భారంగా ఉంది. తన చేతిలో ఉన్న ఆఖరి రొట్టె ముక్కను కూడా విసిరేసినట్లుగా ఆమెకు అనిపించింది. ఆమె ఒక చెట్టు కింద కూర్చుని ఏడవడం ప్రారంభించింది. అప్పుడే ఒక ముసలామె వచ్చి ఆమె భుజంపై చేయి వేసింది. ఆమె మరెవరో కాదు, గంగామాయి. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? నువ్వు మొదటి పరీక్షలో నెగ్గావు. నువ్వు స్వార్థాన్ని ఓడించావు. ఇప్పుడు ఇంకా 2 పరీక్షలు మిగిలి ఉన్నాయి. అవ్వా, నా దగ్గరిప్పుడు ఏమీ మిగలలేదు.
ఇల్లు లేదు, పని లేదు, పైసా లేదు. నా బిడ్డకు నేనేం తినిపించాలి? ఈ విత్తనం తీసుకో. ఇది బంగారు విత్తనం. కాని ఇది బంగారాన్ని పండించదు. ఇది ఒక చెట్టును మొలిపిస్తుంది. ఆ చెట్టుకు ఊదారంగు పండు కాస్తాయి. ఆ పండ్ల రసంతో తయారయ్యే మందు క్యాన్సర్ వ్యాధిని నయం చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ దీని రసాన్ని కొనాలని అనుకుంటోంది. కాని ఈ విత్తనం పెరగాలంటే భూమాతకు నిజమైన సేవ చేయాలి. అవ్వా, నా దగ్గర కనీసం భూమి కూడా లేదు. బుల్లెట్ సింగ్ దాన్ని కూడా లాగేసుకున్నాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అదే నీ భూమి బిడ్డ. ఈ చెట్టు కింద ఉన్న మట్టి ఉంది కదా, ఇక్కడే ఈ విత్తనాన్ని నాటు. కాని గుర్తుంచుకో, ఈ విత్తనానికి ఎరువులు వద్దు, నీరు వద్దు. దీనికి కావాల్సింది కేవలం నీ నిజాయితీ. ప్రతిరోజూ ఉదయం దీన్ని తాకు, దీనితో మాట్లాడు. ఈ విత్తనం నీ మనసులోని మాటను వింటుంది. సరితకు ఏమీ అర్థం కాలేదు. కాని ఆమె ఆ విత్తనాన్ని ఆ చెట్టు కింద పాతిపెట్టింది. ఆమె వద్ద కనీసం నీళ్లు కూడా లేకపోవడంతో తన తల్లి ప్రేమతో దాన్ని తడిపింది. మరుసటి రోజు ఉదయం ఆమె లేచి చూసేసరికి అక్కడ ఒక చిన్న మొక్క మొలిచి ఉంది. ఆ మొక్క వజ్రంలా మెరిసిపోతోంది. కాని సరిగ్గా అదే సమయంలో బుల్లెట్ సింగ్ అక్కడికి చేరుకున్నాడు. ఓహో, నువ్విక్కడున్నావా సరిత? ఏమిటిది? మెరిసిపోతున్న ఈ మొక్క ఏమిటి? ఏదో విలువైన వస్తువులా ఉందే. చెప్పు, ఇదేమిటో చెప్పు, లేకపోతే ఇప్పుడే దీన్ని పీకి పారేస్తాను. బుల్లెట్ సింగ్ మొక్కను పీకేయడానికి చేయి చాచాడు. సరిత తన బిడ్డను పక్కన పెట్టి మొక్కకు అడ్డంగా నిలబడింది. ఆమె కళ్ళలో అవే నిప్పులు ఉన్నాయి. అవే గంగామాయి కళ్ళలోనూ కనిపించాయి. బుల్లెట్ సింగ్ ఆమెను తోసివేయాలని ప్రయత్నించాడు. కాని సరిత అస్సలు చెలించలేదు. ఈ మొక్కను తాకకు బుల్లెట్ సింగ్. ఇది బంగారం కాదు, ఇది ఒక ఔషధ మొక్క. నువ్వు దీన్ని నాశనం చేస్తే ఈ ఊరి వేలాది మంది ప్రాణాలు పోతాయి. గ్రామస్తుల ప్రాణాల గురించి నాకెందుకు? నేను అడిగేది ఒకటే, ఈ మొక్క నీకు ఎక్కడ దొరికింది? దీని వెల ఎంత? వెల? ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువే. కాని నీకు ఆ విలువ అర్థం కాదు. ఎందుకంటే నీకు మట్టిలో కూడా పైసలే కనిపిస్తాయి. బుల్లెట్ సింగ్ తుపాకీ తీసి సరిత కాళ్ళ దగ్గర కాల్చాడు. పెద్ద శబ్దం వచ్చింది. సరిత అరవలేదు. ఆమె బిడ్డను జాగ్రత్తగా పట్టుకుని మొక్కవైపు చూసింది. ఆ మొక్కకు ఒక కొత్త ఆకు వచ్చింది. అది మునుపటి కంటే చాలా ఎక్కువగా మెరుస్తోంది. ఇదేమి మాయా? తుపాకీ శబ్దానికి ఈ మొక్క ఇంకా పెరుగుతోందేంటి? ఇది మాయ కాదు బాబు, విజ్ఞానం. ఈ మొక్క భయాన్ని శక్తిగా మార్చుకుంటుంది. నువ్వు ఎంతగా భయపెడితే ఇది అంతలా పెరుగుతుంది. ఎవరు నువ్వు, ముసల్దానా? ఈ ఆడదానికి ఎందుకు సాయం చేస్తున్నావు? నేనెవరో నీకు తెలుసా? తెలుసు బాబు. 10 ఏళ్ల క్రితం కన్న తండ్రినే చంపినవాడివి నువ్వు. ఊరి అమ్మాయిపై అఘాయిత్యం చేసినవాడివి నువ్వు. ఇప్పటి వరకు నువ్వు ఏ శిక్ష అనుభవించలేదు. కాని గుర్తుంచుకో, శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు. ముసల్దానా, నోరుమోయ్, నిన్ను కూడా వదల్ను. ఇక సరిత, ఇదే నీ ఆఖరి ఉదయం. ఇప్పుడే పోలీసులను పిలిచి నువ్వు నా భూమిని ఆక్రమించుకున్నావని చెబుతాను. నీ భూమినా? బుల్లెట్ సింగ్, భూమి ఎవరి సొత్తు కాదు. ఈ చెట్టు 100 ఏళ్ల నాటిది. దీని కింద ఉన్న మట్టి ఊరి ప్రజలది. నువ్వు ఇంటిని ఆక్రమించుకోగలవు కాని ఈ చెట్టును కాదు. ఈ చెట్టు నాకు తల్లి లాంటిది. బుల్లెట్ సింగ్ ఫోన్ తీసి పోలీసులను పిలిచాడు. 10 నిమిషాల్లో తానేదార్ తివారీ అక్కడికి చేరుకున్నాడు. తానేదార్ సరితను చూశాడు. తర్వాత బుల్లెట్ సింగ్ను చూశాడు. ఆపై మెరుస్తున్న ఆ మొక్కను చూశాడు. అతను తన నోట్బుక్ బయటికి తీశాడు. నీ పేరేమిటి? సరిత, మోహన్ భార్యను. మోహన. ఆ 3 రోజుల క్రితం అరే అతను సారీ, నేను విన్నాను. కాని ఈ మొక్క ఏమిటి? ఇది ఒక ఔషధ మొక్క.
గంగామాయి నాకిచ్చారు. గంగామాయి మీరు 30 ఏళ్ల క్రితమే మాయమైపోయారు కదా. మీకోసం జిల్లా అంతా వెతికింది. మీరు ఆ బాబా జంగ్లీ ఆశ్రమంలో ఉండేవారు కదా. నిశ్శబ్దం బిడ్డా, ఆ కథ పాతదైపోయింది. ఇప్పుడు కొత్త కథ రాయబడుతుంది. ఆ కథను రాసేది సరిత. విషయం తన చేతులు దాటిపోతోందని బుల్లెట్ సింగ్ గమనించాడు. అతను వెంటనే థానేదార్కు 50,000 రూపాయలు ఉన్న ఒక బ్యాగును ఇచ్చాడు. కాని థానేదార్ తివారీ ఆ బ్యాగును వెనక్కి విసిరేసి కొట్టాడు. సింగ్ సాబ్, నేను మీ డబ్బు తీసుకోలేను. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ భూమి నిజానికి సరిత భర్తది అని. మీరు ఫోర్జరీ కాగితాలు సృష్టించారు. నేను మీ మీద రిపోర్ట్ నమోదు చేస్తాను. నువ్వు ఏం చేస్తున్నావు తివారీ? నిన్ను నేను మంత్రిమి చేశాను కదా. మరియు మీరు నన్ను దిగజార్చారు కూడా. ఇక నుండి నేను నా ఇష్టానుసారమే నడుచుకుంటాను. బుల్లెట్ సింగ్ అక్కడి నుండి పారిపోయాడు. థానేదార్ తివారీ సరితతో మాట్లాడుతూ చింతించవద్దని, భూమి ఆమెకు తిరిగి వస్తుందని హామీ ఇచ్చాడు. కాని సరిత ముందు అసలైన సవాలు ఇంకా మిగిలే ఉంది. ఆ మొక్కను కాపాడుకోవడానికి ఆమె 3వ పరీక్ష ఎదుర్కోవాలి. అదే నమ్మకం యొక్క పరీక్ష. బిడ్డా, నువ్వు ఆశను ఓడించావు, భయాన్ని ఓడించావు. ఇప్పుడు మిగిలింది నమ్మకం. ఈ మొక్క నిజంగా ఔషధాన్ని ఇస్తుందని నువ్వు నమ్ముతావా? ఈ ఊరు నీకు అండగా ఉంటుందని నమ్ముతావా? అన్నింటికంటే ముఖ్యంగా నువ్వు ఒంటరి దానివి కాదనని నమ్ముతావా? అవ్వా, వీడు నాతో ఉన్నంత వరకు నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? అయితే రేపు ఉదయం ఈ మొక్క దగ్గరికి రా. ఊరిలోని మహిళలందరూ వస్తారు. అప్పుడే నీ భవిష్యత్తు ఏమిటో నిర్ణయించబడుతుంది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించకముందే సరిత ఆ చెట్టు దగ్గరకు చేరుకుంది. అక్కడ అప్పటికే 50 మందికి పైగా మహిళలు గుమిగూడి ఉండటం ఆమె చూసింది. ప్రతి మహిళ చేతిలో ఒక వెలుగుతున్న ప్రమీద ఉంది. గంగామాయి అందరి మధ్యలో కూర్చుని ఉంది. కాని అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మెరిసే మొక్క ఇప్పుడు 7 అడుగుల ఎత్తు పెరిగి ఉంది. దానిపై 3 ఊదా రంగు పండ్లు కాశాయి. వినండి బిడ్డలారా, ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు. ఇది మన ఆత్మ గౌరవానికి ప్రతీక. ఎప్పటినుంచో ఈ ఊరి పురుషులు మనల్ని శాసిస్తున్నారు. బుల్లెట్ సింగ్ అయినా, సేఠ్ ధన్రాజ్ అయినా అందరూ మనల్ని దోచుకున్నవారే. కాని ఈరోజు ఒక మహిళ ధైర్యంగా నిలబడింది. ఆమె సరిత. ఈమె దురాశను తిరస్కరించింది, భయాన్ని ఓడించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనమందరం ఈమెను నమ్ముతామా? అవ్వా, నేను సరిత వదినకు అన్యాయం చేశాను. నేను ఆమెని ఇంటి నుండి గెంటివేశాను. ఈరోజు అందరి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను. వదినా, నన్ను క్షమించు. రాధా, నేను నిన్ను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు. నువ్వు పరిస్థితులకు బలైపోయావు. ఈ రోజు నుండి నువ్వు నా సోదరివి. అప్పుడే సేఠ్ ధన్రాజ్ కూడా అక్కడికి వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద చెక్కు ఉంది. అతను ఆ చెక్కును సరిత ముందు పెట్టాడు. సరితమ్మా, నన్ను క్షమించు. నేను నిన్ను నకిలీ నెయ్యి అమ్మమ్మని అడిగాను. నిన్న రాత్రి నా కొడుకు అదే నెయ్యి తిన్నాడు. వాడిని ఆస్పత్రిలో చేర్చించాల్సి వచ్చింది. విషం అమ్మేవాడు కూడా ఆ విషాన్ని తాగక తప్పదని నాకిప్పుడు అర్థమైంది. ఇది 50 లక్షల రూపాయల చెక్కు. దీన్ని తీసుకుని ఈ మొక్కను ఆస్పత్రిలో నాటించు. సేట్జీ, నాకు డబ్బు అవసరం లేదు. మీరు ఎవరికీ నకిలీ వస్తువులను అమ్మకూడదని మాత్రమే నేను కోరుకుంటున్నాను. మీ కొడుకు త్వరగా కోలుకుంటాడు. ఈ పండు తీసుకోండి. ఒక పండు అతనికి తినిపించండి. ఇది ఆ విషం ప్రభావాన్ని పోగొడుతుంది. సేఠ్ ధన్రాజ్ ఆ పండు తీసుకుని ఏడవడం మొదలుపెట్టాడు. ఇకపై తాను కేవలం అసలైన వస్తువులనే అమ్ముతానని ప్రమాణం చేశాడు. అప్పుడే పోలీసులు బుల్లెట్ సింగ్ను పట్టుకుని తీసుకువచ్చారు. అతనిపై 5 కేసులు నమోదయ్యాయి. కాని బుల్లెట్ సింగ్ ముఖంలో భయం లేదు, కేవలం కోపం మాత్రమే ఉంది. సరిత,
ఈరోజు నువ్వు గెలిచావు, కాని గుర్తుంచుకో, నేను తిరిగి వస్తాను. నేను వచ్చినప్పుడు ఈ మొక్కను తగులబెట్టేస్తాను. 6 నెలలు గడిచిపోయాయి. బెల్వా గ్రామం ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. సరిత ఏ చెట్టు కింద అయితే విత్తనం నాటాటిందో అక్కడ ఇప్పుడు ఒక పెద్ద ఆసుపత్రి వెలసింది. ఆ ఆసుపత్రి పేరు గంగామాయి చికిత్సాలయం. ప్రతిరోజు వందలాది మంది రోగులు వచ్చేవారు. చూడు నాన్న, ఈ ఆసుపత్రి మీ తల్లి కల. కాని ఈ కల ఒక్కరితో సాధ్యం కాలేదు. నన్ను నమ్మిన ఆ మహిళలందరూ కలిసి దీన్ని నిర్మించారు. అప్పుడే అక్కడికి రాధ వచ్చింది. రాధ చేతిలో ఒక మట్టి ప్రమిద ఉంది. సరిత ఏ రోజైతే ఇల్లు వదిలి వచ్చిందో ఆ రోజు తనతో తెచ్చుకున్న అదే ప్రమిద అది. వదినా, ఈ ప్రమిదను నువ్వు మర్చిపోయావు. నేను దీన్ని భద్రంగా దాచాను. ఈరోజు ఈ ప్రమిదను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. రాధా, ఈ ప్రమిద అడుగున ఏదో రాసి ఉంది. నేను దీన్ని ముందెన్నడూ గమనించలేదు. ఏమని రాసి ఉంది? ఏ మహిళ అయితే తనను తాను కాల్చుకుంటుందో ఆమె ఈ ప్రపంచానికే వెలుగునిస్తుంది. ఇది గంగామాయి చేతిరాతే. సరిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆకలి దప్పులతో బిడ్డను పట్టుకుని ఇదే ప్రమిద సహాయంతో తను ఆలయానికి చేరుకున్న రోజు ఆమెకు గుర్తొచ్చింది. ఆ రోజు ఈ ప్రమిద ఆరిపోతుందని ఆమె భయపడింది. కాని ఈరోజు అదే ప్రమిద ఒక ఆసుపత్రిని, ఒక గ్రామాన్ని మరియు వేలాది మంది ప్రాణాలను వెలిగిస్తోంది. సరిత గారు, బయట ఒక విదేశీ కంపెనీ ప్రతినిధి వచ్చారు. ఆయన ఈ మొక్క విత్తనాలను కొనాలని అనుకుంటున్నారు. $1,000,00,000 ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. సేట్జీ, ఈ విత్తనాలు అమ్మకానికి కావని ఆయనకు చెప్పండి. ఈ విత్తనాలను కేవలం పంచుకోవాలి. ఆయనకు ఉచితంగా ఇచ్చేయండి. కాకపోతే ఒకే ఒక నిబంధన, ఆయన ఈ మందును పేదలకు ఉచితంగా అందించాలి. ఉచితమా? సరిత గారు, మీరు ఎంత డబ్బును వదులుకుంటున్నారో మీకు తెలుసా? సేట్జీ, డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది. కాని తన బిడ్డకు మందు ఇవ్వలేక ఆ బిడ్డ చనిపోతుంటే చూసే తల్లి వేదనను ఏ డబ్బు తీర్చలేదు. నేను ఆ బాధను అనుభవించాను. సేట్ ధన్రాజ్ తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడే బుల్లెట్ సింగ్ జైలు నుండి తప్పించుకున్నాడని, అతను సరితను చంపడానికి అవకాశం కోసం చూస్తున్నాడని తెలిసింది. గ్రామస్తులు భయపడ్డారు. కాని సరిత మాత్రం తాను భయపడనని చెప్పింది. వదినా, పోలీసులను పిలువు. బుల్లెట్ సింగ్ చాలా ప్రమాదకారి. రాధా, భయం వల్ల ఎవరూ చావరు. భయానికి తలవంచడం వల్లనే చనిపోతారు. నేను అతని రాక కోసం ఎదురుచూస్తాను. అదే రాత్రి గ్రామమంతా నిద్రపోతున్న సమయంలో బుల్లెట్ సింగ్ ఆసుపత్రికి నిప్పు పెట్టాడు. మంటలు చాలా భయంకరంగా వ్యాపించాయి. జనం కేకలు వేయడం మొదలుపెట్టారు. కాని సరిత ఆ మొక్క దగ్గరే నిలబడుంది. ఆ భయంకరమైన మంటల్లో కూడా ఆ మొక్క కాలిపోలేదు. పైగా ఆ మొక్క నుండి ఒక నీలిరంగు కాంతి వస్తూ మంటలను వెనక్కి నెడుతోంది. వచ్చావా సరిత? ఇప్పుడు నీ మొక్క కూడా కాలిపోతుంది. బుల్లెట్ సింగ్, నువ్వు ఆసుపత్రికి నిప్పు పెట్టగలవు, మొక్కను కాల్చగలవు. కాని ప్రతి మహిళ గుండెల్లో ఉన్న ఆ నమ్మకాన్ని నువ్వు కాల్చలేవు. చూడు, వెనక్కి తిరిగి చూడు. బుల్లెట్ సింగ్ వెనక్కి తిరిగి చూశాడు. ఊరంతా అతని వెనక నిలబడుంది. ప్రతి చేతిలో కర్ర, ప్రతి కంటిలో కోపం. అందరికంటే ముందు రాధ ఉంది. బుల్లెట్ సింగ్, ఈరోజు నువ్వు తప్పించుకోలేవు. ఈ గ్రామం ఇప్పుడు నీది కాదు, సరిత వదినది. అందరూ వెనక్కి తగ్గండి, లేకపోతే కాల్చి పారేస్తాను. కాల్చు బుల్లెట్ సింగ్, కాని గుర్తుంచుకో, ఒక తల్లి మరణం నుండి 100 మంది తల్లులు పుడతారు. నువ్వు ఒకరిని చంపగలవు, కాని 100 మందిని కాదు. బుల్లెట్ సింగ్ చేతులు వనకడం మొదలుపెట్టాయి. అతను కాల్చడానికి ప్రయత్నించాడు. కాని పిస్టల్ నుండి మంటల సెగలు వచ్చాయి తప్ప తూటా రాలేదు. నిజానికి రాధ ముందే ఆ పిస్టల్లో నీళ్లు నింపింది.
అప్పుడే పోలీసులు అక్కడికి చేరుకుని బుల్లెట్ సింగ్ను అరెస్ట్ చేశారు. షభాష్ బిడ్డ, నువ్వు గెలిచావు. ఇప్పుడు నువ్వు కేవలం సరితవు మాత్రమే కాదు, ఒక ఆదర్శానివి. సరిత తన ఆ మొక్క దగ్గరకు తీసుకువెళ్ళింది. అది ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. మంటలతో కాదు, తన స్వయం ప్రకాశంతో. నాన్నా, ఈ రోజు నుండి నువ్వు ఈ మొక్కను కాపాడాలి. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, ఇది నీ తల్లి ఆత్మ. ఎప్పుడైనా నీకు ఒంటరిగా అనిపిస్తే ఈ మొక్కను తాకు. నేను అక్కడే ఉంటాను. మిత్రులారా, సరిత కథ మనకు నేర్పేది ఏమిటంటే, సరైన మార్గం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది, కాని అదే ఏకైక మార్గం. ఆశ కలుగుతుంది, భయం వేస్తుంది, కాని మన నమ్మకం అచంచలంగా ఉంటే ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఓడించలేదు. సరిత అదే చేసింది. ఆమె తప్పుడు మార్గాన్ని తిరస్కరించింది. సరైన మార్గంలో నడిచి తను ఎప్పుడూ ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ కథ ముగిసింది, కాని సరిత వెలిగించిన ప్రమిద ఇప్పటికీ వెలుగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ తనను తాను కాల్చుకుని కష్టపడినప్పుడు ఆమె కేవలం తన ఇంటినే కాదు, ఊరంతటినీ ప్రకాశింపచేస్తుంది. మా కథను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీకు మా కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పంచుకోండి. ధన్యవాదాలు.